నమస్తే. 10 టీవీ ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి విశిష్టతను మనం తెలుసుకుందాం. మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి బంగారయ్య శర్మ గారు ఉన్నారు. బంగారయ్య శర్మ గారితో మాట్లాడదాం. దీపావళి విశిష్టతను, ముఖ్యంగా దీపం విశిష్టతను తెలుసుకుందాం. బంగారయ్య శర్మ గారు, ముందుగా 10 టీవీ తరపున మీకు దీపావళి శుభాకాంక్షలు. నమస్తే అమ్మా. మీకు కూడా ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, అదేవిధంగా యమద్వితీయ శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. దీపావళి శుభాకాంక్షలు మీకు తెలియచేసినప్పుడు మీరు యమపాడ్యమి ఇవన్నీ ఇలా చాలా చెప్పారు కదా, అసలు దీపావళి ఎన్ని రోజులు ఉంటుంది? ఈ సందేహం వచ్చింది నాకు ఇప్పుడు. దీపావళి అంటేనే దీపాల యొక్క ఒక కుదురు పేర్చుతున్నటువంటి మాల అని. ఈ దీపావళి పండగ ముందు 2 రోజులు, తర్వాత 2 రోజులతో 5 రోజుల మాలలాగా ఉంటుంది. ఇందులో మొదటిది ధనత్రయోదశి. ఈరోజు ధన్వంతరి పూజ అని కూడా చాలా విశేషంగా చేస్తారు. ధన్వంతరి వారి యొక్క ఉద్భవము, వారి అనుగ్రహము అని కూడా చెప్తూ ఉంటారు. గుజరాత్ వాళ్ళకి ఈ ధనత్రయోదశి చాలా ప్రధానమైనటువంటి పండగ. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ వ్యాపారం లెక్కలన్నీ తీసుకొని, ఆ లెక్కలు బాగు చేసుకొని, ఇళ్ళంతా శుభ్రం చేసి, వస్తువులన్నీ కొత్తగా తీసుకొని వచ్చి పూజ చేసి, ప్రత్యేకంగా ఈ పద్దులు లెక్కలు అన్నీ రాసి పెట్టుకుంటారు. ధనత్రయోదశి అని కూడా దీన్ని అంటారు. ఇక ఈ త్రయోదశి రోజునే ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళు ధన్వంతరికి విశేషంగా పూజలు చేస్తారు. ఈ ధనత్రయోదశి రోజు కనీసం దంతేరస్ అని పిలుస్తారు. వాళ్ళకి ఇది కొత్త నూతన సంవత్సరం లాగా. ఈ ధనత్రయోదశి నాడు కనీసం వాళ్ళు ఇంతైనా బంగారం కొనుక్కొని ఇంటికి రావాలి అని సంప్రదాయంగా పెట్టుకుంటారు. సరే, బంగారం కొనడము అనేది కాబట్టి అదొక్క గుజరాత్కే పరిమితం కాకుండా భారతదేశం అంతా వచ్చేసింది బంగారం కొనడము అనేది. కానీ మొట్టమొదట అక్కడ ఎక్కువ ప్రధాన సంప్రదాయంగా ఉండేది. ఇందులో విశేషం ఏమిటి అంటే, ఈ బంగారం కొనలేని వాళ్ళు ఏం చేయాలి? సరే, కొనుక్కుండేవాళ్ళు కొనుక్కుంటారు ధనత్రయోదశి రోజు, బ్రహ్మాండం. కొనలేని వాళ్ళు ఏం చేయాలి అంటే, శుద్ధమైన ఆవు పాలు తెచ్చి మన దగ్గర పూర్వమే ఉన్న బంగారాన్ని శుభ్రంగా కడిగి, ఆ కడిగినటువంటి బంగారాన్ని మనం అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఆ అమ్మవారి స్వరూపంగా భావించి ఆ రోజు పూజ చేయాలి. ఓకే. అప్పుడు అది కొత్త బంగారంతో సమానమట. ఆవు పాలతోటి ఏ బంగారం కడగబడుతుందో అది కొత్త బంగారంతో సమానం. ఇది ఒకటైతే, ఈ ధనత్రయోదశి రోజు సమస్తమైనటువంటి ఓషధులు ఏవైతే భూమి మీద ఉంటాయో, సాధారణంగా వర్ష ఋతువు, శ్రావణ భాద్రపదాలు, అప్పుడు మెల్లిగా మొలకలు లేస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఆశ్వయుజ కార్తీక మాసాల్లో ఖచ్చితంగా సగంలో ఉండేటటువంటిది ఈ త్రయోదశి నుంచి విదియ దాకా. ఈ 5 రోజుల్ని 60 రోజుల్లో కొలికి పూసలుగా తీసుకొని, ఈ 5 రోజులు ఏవేవి ఓషధీ శక్తులు ఉన్నాయో వాటిల్లో మనిషికి అవసరమైనటువంటి శక్తినిచ్చే ఓషధులేవో ప్రత్యేకంగా పూజ చేయటము అనేది. అందుకనే మనకి తెలుగునాట గోంగూర చెట్లు పెట్టి దీపావళికి ప్రదక్షిణాలు పిల్లలు చేయడము, దీపు దీపు దీపావళి అంటూ, అట్లాగే దుబ్బు దుబ్బు దీపావళి అని ఒక పాట పాడుతూ ఇది చేస్తారు. మినప ఆకులు, మనకి దీపావళి నాడు మినప ఆకుల్ని కనుక తింటే ఆడవాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని, అది ఒక నర్వస్ టానిక్ కింద పనికొస్తుంది. అదేవిధంగా మనిషి లోపల బలహీనత, నిస్సత్వ ఏది ఉంటుందో ఆ నిస్సత్వ బలహీనతని ఇది బాగా దూరం చేస్తుంది. అందుకని మినప ఆకుల్ని తీసుకొచ్చుకొని చేయడం, ఇలా మనకి సంప్రదాయాలన్నీ కూడా ప్రకృతి. ఇది ధన్వంతరి నాటికే శక్తి వస్తుంది. ఈ వచ్చిన శక్తిని దీపావళి రోజు చేసుకోవాలి అని చెప్తారు. ఆహార పదార్థాల్లో ఖచ్చితంగా మినుము ఆకు తినాలి అని చెప్తారు. మినుములు తింటాం ఎప్పుడు? భాద్రపద మాసంలో మహాలయ పక్షం అంతా. ఆశ్వీజంలో కూడా తీసుకుంటాం. ప్రత్యేకం ఈ అమావాస్య మినప ఆకులు తీసుకోవడం అనేది. ఇలా ధనత్రయోదశి అయిన తర్వాత రెండో పండగ మనం చెప్పుకున్నాం. ఏమిటది? నరక చతుర్దశి.
ఈ నరక చతుర్దశి అంటే మనకు నరక పీడలు, నరకము అంటే దుర్గతి, ఈ దుర్గతి వల్ల వచ్చే పీడలన్నిటినీ దూరం చేసేటటువంటి దాన్ని నరక చతుర్దశి అని నిర్ణయ సింధుకారుడు ఇలాంటి ప్రముఖులందరూ కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నరక చతుర్దశి అనేటటువంటి దాన్ని ఉదయాన్నే లేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి మొత్తం నువ్వుల నూనె అన్నీ తెచ్చుకొని అనేక రకాలైనటువంటి మధుర పూజ చేసుకొని కొత్త బట్టలు మధుర పదార్థ భక్షణలు చేసి అలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళి 4 టపాకాయలు కాల్చడంతో ఈ పీడ పోతుంది అంటారు. కాబట్టి నరక చతుర్దశి అనేటటువంటిది మొత్తము నరకము నుంచి మనల్ని దూరం చేయటం. నరక చతుర్దశి రోజు ఉల్కా దర్శనం అని చేస్తారమ్మ. ఉల్కా దర్శనము అంటే ఈ 2 రోజులు అమావాస్య, నరక చతుర్దశి ఈ దీపాలను వెలిగించి వరి దుబ్బులతోటి ఆకాశం వైపు చూపిస్తారు. ఎందుకు అంటే పితృదేవతలు మనం చేసిన మహాలయ శ్రాద్ధాలన్నీ తీసుకొని ఆనందంగా ఒక రోజు ఉండి వాళ్ళు తిరుగు ప్రయాణం పితృలోకాలకు వెళ్తారు. ఈ వెళ్ళేటప్పుడు వాళ్ళకి దారి చూపించడానికి ఆకాశం వైపు ఈ దివిటీలని చూపించినట్టుగా భావిస్తారు. 2 అర్థాలు. పితృదేవతలు మన శరీరంలో కూడా ఉంటారు, పితృదేవతలు ఊర్ధ్వలోకాల్లో ఉంటారు. ఈ అగ్నిహోత్రం వెలిగించి పెట్టడం వల్ల మన శరీరంలో ఉండే పితృదేవతలు వేడి వల్ల ఊర్ధ్వగమనం చేస్తారు. బాగా చలి వస్తుంది, చీకటి ఉంటుంది, ఊర్ధ్వగమనం చేస్తారు. ప్రకృతిలో కూడా పితృదేవతలు ఊర్ధ్వగమనం చేస్తారు. వేడిని కనుక మనం అందరం కలిసి తయారు చేస్తే వేడి వల్ల వేగంగా పితృదేవతలకు గమనం అవుతుంది అనేది ఒక సంప్రదాయం. అందుకని నరక చతుర్దశి ఈ యమతర్పణాలను వదిలిపెట్టడం ఇవన్నీ కూడా చాలా విశేషంగా చేయడము అంతా జరుగుతుంది. ఇక 3వ పండగ దీపావళి. నేను కొద్దిగా చెప్తున్నాను. ఈ దీపావళి ప్రత్యేకత ఏమిటి అంటే ఇది కూడా అమావాస్య రోజు ఎప్పుడు కొత్త బట్టలు కట్టుకోమమ్మా. ఎప్పుడైనా కొత్త బట్టలు కట్టుకోవడం అమావాస్యని మంచిగా చూడం. సాధారణంగా తెలుగు వాళ్ళు ఎవరు అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోరు. పితృదేవతల రోజు కింద భావించి వేసుకోము మనం. మంచి రోజు కాదా అంటే మంచి రోజే, కానీ పితృదేవతలకి ప్రధానమైన రోజు కాబట్టి పితృదేవతలు వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసుకోకూడదు. మన ఇంట్లో శ్రాద్ధాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఏమైనా చేసుకునేటప్పుడు కూడా కొత్త బట్టలు వేసుకో. కారణం పితృదేవతలు వస్తారు. అలా పితృదేవతలు వచ్చేటటువంటి రోజు కొత్త బట్టలు వేసుకోకుండా ఉంటాం అమావాస్య. కానీ ఈ ఒక్క అమావాస్యకి మాత్రం వచ్చిన పితృదేవతలు తృప్తిగా వెళ్తున్నారు పితృలోకాలకి అని కొత్త బట్టలు వేసుకుంటాం. ఈ ఒక్క అమావాస్యకి మాత్రమే కొత్త బట్టలు వేసుకోవడం అనే సంప్రదాయం ఉంది. చక్కగా కొత్త బట్టలు వేసుకుంటాం. అభ్యంగ స్నానాలు నూగు నూనెతోటి చేయాలి. మనిషికి చాలా పీడ ఉంటుంది, ఎవరికైనా సరే. పీడ అంటే అది మన కంటికి కనిపించేది కాదు. ఇలా మనం చూస్తూ ఉంటాం. మనల్ని అబ్బో వీడు చాలా బాగున్నాడురా, ఇదిగో ఆవిడ చాలా అందంగా ఉంది, ఇదిగో వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, అబ్బా వాళ్ళ కుటుంబం ఎంత కలుపుగోలుగా ఉంది అని జనాలు నలుగురు బాగా అనుకునే వాళ్ళు ఉంటారు. అది చూసి నాకు ఇలా లేదే, వాళ్ళని మాత్రమే ఎందుకు బాగున్నారు అని బాధపడే వాళ్ళు ఉంటారు. అలా బాధపడే చూపులన్నీ పీడ. ఈ పీడలన్నీ ఒకటి ఒక్క ఇంట్లో ఉండదమ్మా, అనేక చోట్ల నుంచి ఇది వస్తుంది. ఇది మొత్తం ఎక్యుములేట్ అయ్యి ఈ పీడ పెద్దదవుతుంది. ఇలాంటి పీడల నుంచి మనకి దూరము కావాలి అంటే ఈ శరీరానికి మొత్తము నూగులతోటి స్నానం చేయించండి. నూగు నూనెతోటి, నూగు పప్పుని కొంచెం దంచి నూనె చక్కగా పెట్టి కూడా కొబ్బరి నూనె అవి రాయిస్తారు. కాబట్టి నూగు నూనె పెట్టడం, నలుగు పెట్టడం, స్నానాలు చేయటం, మాడుకి కొంచెం పెట్టడం, చెవుల్లో ఆముదం వేయటం. చెవుల్లో ఆముదం ఖచ్చితంగా వేసి తీరాలి. పండగలకి పబ్బాలకి చెవుల్లో ఆముదం వేయకపోతే చాలా రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో వస్తాయి పిల్లలకి. ఈ పెద్దవాళ్ళకైనా ఈ చెవు దగ్గర 3 చోట్ల నుంచి నీళ్ళు వచ్చి కలుస్తాయమ్మ. ఈ 3 చోట్ల నీళ్లు కలవడం కనుక తేడా వస్తే మనిషి ఇటు తల తిప్పినా, ఇటు తిప్పినా, పైన తిప్పినా, కిందైనా తల తిరిగిపోతూ ఉంటుంది. పడుకోగానే పైన అంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అవి బాగానే ఉంటాయి, ఒకప్పుడు మనం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ రోగానికి కారణము పెద్దల్ని నింద చేయటం, పెద్దవాళ్ళని వంకబెట్టడం, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఇది తొందరగా వస్తుంది. కాబట్టి ఈ చెవులో ఎవరైతే ఆముదం వేసుకుంటూ ఉంటారో ఈ రకమైనటువంటి రోగాల నుంచి మనుషులు దూరం అవుతారు. అందుకని ఖచ్చితంగా
అభ్యంగ స్నానంలో చెవుల్లో మాడుకి ఈ ఆముదం పెట్టి కొట్టి కాస్త చలవ వచ్చేట్టుగా చేయటం, ఇది చేస్తే దీపావళి నాడు అభ్యంగ స్నానం ఎవరైతే చేస్తారో, నరక చతుర్దశి నాడు చేస్తారో వాళ్ళకి కంటికి సంబంధించినటువంటి రోగాలు ఉండే అవకాశమే లేదు. తర్వాత నీకు మనందరికీ తెలుసు ఉత్తరేణి అని ఒక చెట్టు ఉంటుంది. అది మనం ఇట్లా నడుస్తూ ఉంటే మొత్తం బట్టలకి దాని ముళ్ళన్నీ కూడా అతుక్కుంటాయి, గుచ్చుకుంటాయి. అవును. చిన్నప్పుడు మనం అందరం అవును, నడిచి, చూశాను. ఇప్పుడు అంటే కొంచెం అంతా పల్లెటూర్లలో ఉంటుంది ఎక్కువ. సిటీ అంతా కూడా కాంక్రీట్ జంగల్ అయిపోయింది కాబట్టి ఈ చెట్లల్లోకి వెళ్ళటం ఇది జనాల పిల్లలకు తెలియదు. కానీ ఊర్లల్లో అటు నువ్వు చెప్పినట్టుగా అక్కడ తిరిగినప్పుడు మాత్రం చక్కగా ఇవన్నీ అంటుకు ఆ ఉత్తరేణి చెట్టు వేరుతోటి సహా తీసుకొని వచ్చి ఆ ఉత్తరేణి వేర్లలో 2 వేర్లు తీసుకొని పళ్ళు తోముకొని ఆ పీకినటువంటి చెట్టు అమాంతం తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ నూనె నెత్తికి పెట్టి అప్పుడు కనుక ఆ నూనె తీసుకొని ఎవరైతే స్నానం చేస్తారో అలాంటి వాళ్ళకి నరకలోకంలో ఉండే బాధలు నరక చతుర్దశి రోజు స్నానం చేసిన వాడికి ఉండబట. ఇక భౌతికమైనటువంటి పీడలు దీపావళి రోజు స్నానం చేసేవాడికి ఉండవు. దీపావళి స్నానం కనుక అలా చేస్తే ఆ పీడలు దాదాపుగా దూరం అయిపోతాయమ్మా. అందుకని పెద్దవాళ్ళందరూ చెప్తారు ఈ ఉత్తరేణి చెట్టుకి వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి వారు ఓ మంచి ఉదాహరణ చెప్తారు. ఉత్తరేణి చెట్టు యొక్క పువ్వుని ఇట్లా కింద నుంచి పైకి కనుక మనం తీసాము అంటే తేలిగ్గా అన్నీ ఊడొచ్చేస్తాయి. పైనుంచి ఇట్లా కిందకి కనుక తీసాము అంటే మొత్తం బరుక్కుపోయి రక్తం వచ్చేస్తుంది. సింపుల్. ఇలా అంటే సంసారాన్ని అర్థం చేసుకొని భార్యని, రాబోయే పిల్లల్ని, బంధువుల్ని అందరినీ అర్థం చేసుకొని ఎవడు జాగ్రత్తగా వెళ్తాడో వాడు కింద నుంచి ఉత్తరేణి చెట్టును తీసినట్టుగా వెళ్తాడు. అంటన్నట్టుగా తేలిగ్గా వెళ్ళిపోతాడు. అది అర్థం కాక ఇదేమిటి అదేమిటి అని దాని మీద ఏదో రకరకాల ప్రయోగాలు చేసి పైనుంచి కిందకన్నాడా వాడికి మొత్తం నెత్తురే వస్తుంది. సంసారం అనేది ఇలా ఉంటుంది. నువ్వు అంటుకోవాలని ఎదురీదాలని ప్రయత్నం చేస్తే మొత్తం ఎక్కడికక్కడ తెగిపోతాయి. అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా సంసారంలో అడుగులేసుకుంటూ ముందరికి వెళ్ళేవాడు ప్రశాంతంగా ఉంటాడు. ఇది ఉత్తరేణి చెట్టు మనకిచ్చే సందేశం. ఆ రోజు 2 టపాకాయలు కాల్చి చక్కగా ఇది చేయాలి. చేయడం వల్ల చాలా రకాలైనటువంటి ఉపయోగాలు. అదేవిధంగా తర్వాత బలిపాడ్యమి గోవర్ధన పూజ అయితేనేంటి, గోవర్ధన పూజ, అదేవిధంగా యమద్వితీయ, ఇవన్నీ కూడా పండగలుగా మనం చేసుకుంటామమ్మా. గురుగారు, ధనత్రయోదశి ఏ రోజు జరుపుకోవాలనేది చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏ రోజు జరుపుకోవాలి ధనత్రయోదశి? ఏ రోజు నిషీధి సాయంకాలములో ప్రదోషకాలములో త్రయోదశి ఉంటాయో దాన్ని ప్రధానంగా చేసుకోవాలి అని చెప్తారు. సాయం త్రయోదశి, అదేవిధంగా నరక చతుర్దశి అయినా, అదేవిధంగా దీపావళి అమావాస్య అయినా సాయం సంధ్య సమయానికి ప్రదోషకాలానికి ఏది ఉంటుందో నిషీధిలో ఉండేటట్టు నిషీధ సమయంలో ఉండేదాన్ని గ్రాహ్యం చేయాలి, తీసుకోవాలి అన్నారు. అది ఈసారి 31వ తారీఖు మనకి అమావాస్య వచ్చింది. దానికి 2 రోజుల ముందు 31 అంటే 29 ధనత్రయోదశి మనం చక్కగా చేసుకోవచ్చు. 30 నరక చతుర్దశిని తీసుకోవచ్చు. లేదు చతుర్దశి దీపావళి 2 కలిపి చేసుకోవచ్చు. ఈ సమస్య ఎందుకు అనుమానం జనానికి వస్తోంది అంటే మనకి దుఃసిద్ధాంతము, సూర్య సిద్ధాంతము అని 2 ఉన్నాయి. ఈ సిద్ధాంతాల్లో సూర్య సిద్ధాంతము ప్రధానంగా పండగలకి మనం తీసుకుంటాం. మనుష్యమానమైనటువంటి మన పుట్టినరోజులు ఇవన్నీ కూడా దృక్సిద్ధాంతాన్ని తీసుకుంటాం. ఈ సూర్య సిద్ధాంతం ప్రకారము 31 సాయంత్రానికి త్రయోదశి ఉండట్ల, కానీ దృక్సిద్ధాంతం ప్రకారం సాయంత్రానికి ఉంటుంది. అందుకని మనకి ఈ సమస్య వచ్చింది. కానీ ఇక్కడ దేవమానము అనేది ప్రధానంగా తీసుకుంటాం. శృంగేరి జగద్గురువులు కూడా 31నే చేసుకోవాలి అని చెప్పారు. పరమ ప్రమాణంగా శృంగేరి పీఠాన్ని దక్షిణాపథంలో ఉండే వాళ్ళందరూ భావిస్తారు కాబట్టి, జగద్గురువుల యొక్క ఆజ్ఞ ఆనందంగా అందరూ శిరసావహిస్తారు కాబట్టి 31వ తారీఖు నాడు మనమందరము కూడా
దీపావళి చేసుకోవాలి. అదే మళ్ళీ శృంగేరికి వెళ్తే బలిపాడ్యమి అని రాసి ఉంటుంది, కానీ బలి దీపావళిగా చేస్తారు. ఓకే. అప్పుడు దీపావళి పండగలు ఉత్సవాలు అక్కడ ఒకటి అవుతాయి. అంటే 5 రోజులు చేసుకోవచ్చు. ధనత్రయోదశి రోజు కనుక మనం చేస్తే అది ధన్వంతరి లక్ష్మి. నరక చతుర్దశి రోజు చేస్తే నరక బాధలకి వెళ్లకుండా ఆ పీడలు రాకుండా చూసే లక్ష్మి. ధనత్రయోదశి నరక చతుర్దశి కాకుండా అమావాస్య రోజు చేసేది మనకి ఇహమునందు పరమునందు వచ్చే లక్ష్మి. లక్ష్మి ఇంటికి వస్తున్నాం, ఇదో పెద్ద కథ. అట్లాగే బలిపాడ్యమి రోజు చేసేటటువంటిది బలిపాడ్యమి, బలి లక్ష్మి అంటారు. ఓకే. ఆ రోజు లక్ష్మీ అమ్మవారు అనుగ్రహించేది. కాబట్టి లక్ష్మీ అమ్మవారి 5 రోజులు ఒక సమూహమైన పండగగా మనకు అనుగ్రహిస్తుంది. అందులో 5 రోజుల్లో కొలికి పూసేదమ్మ అటు 2 ఇటు 2 పోతే మధ్యలో ఉండేటటువంటిది అగ్నితత్వము. ఆ మధ్యలో ఉన్నదే దీపావళి. త్రయోదశికి చతుర్దశికి పాడ్యమి విధియకి మధ్యలో ఉంటుంది కాబట్టి దీనిని దీపావళి, ఆ మధ్య పండగ కొలికి పూసల ఓకే ఉంటుంది. గురుగారు, ఇంకొక చిన్న సందేహం. దీపావళి అంటే దీపం. దీపావళి పండుగ రోజు ప్రతి ఇంట్లో దీపాల వరుసలు పెడుతుంటారు. ఈ దీపం ప్రాముఖ్యత ఏంటి దీపావళి రోజు? పితృదేవతలందరూ కూడా మనకి నరకలోకానికి చేరతారు అని చెప్పాం, పితృలోకాలకు చేరతారు అని. ఆ పితృలోకాలకి వెళ్ళేటటువంటి సమయంలో వాళ్ళకి దారి చూపించడం ఒకటి. 2, మన ఋషులలో ఉండేటటువంటి విజ్ఞానం చాలా గొప్పదం. ఇప్పటిదాకా కొంచెం పగలు రాత్రిలో పగలు ఎండాకాలం అంతా బాగా ఎక్కువ ఉండి రాత్రి తక్కువ ఉంటుంది. తర్వాత పగలు కొద్దిగా తక్కుతూ వస్తుంది, కొంచెం సరిగా దగ్గర అటు ఇటుగా వస్తుంది. ఈ ఆశ్వేజ అమావాస్య నుంచి చలి రావడము, వాతావరణం మారడంతో ఇక్కడి నుంచి ఏమవుతుందంటే రాత్రి బాగా పెరిగిపోతుంది. రాత్రిళ్ళు ఎక్కువ, పగలు తక్కువ. సో ఆ సంధికాలంలో సమస్య వస్తుంది. అందుకని ఆ సంధికాలంలో సూర్యుడి యొక్క బలం తగ్గినప్పుడు, మనం ఇంట్లో సూర్యుడు తక్కువ ఉన్నాడమ్మా, మనకే లైట్లు సరిగ్గా రావట్లే పగటి పూట, ఏం చేస్తాం? ఆ బయట నుంచి వచ్చే వెలుతురు తగ్గినప్పుడు దీపాలు వేసుకుంటాం కదా. అలా ప్రకృతి మొత్తానికి ఉన్నట్టుండి సూర్యనారాయణమూర్తి యొక్క వెలుగు మనకి, ఈ భారతీయులకి తగ్గిపోతూ ఉంటుంది. చలి బాగా విస్తృతంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని సమతౌల్యం చెయ్యాలి అన్నప్పుడు ఏం చేయాలి? ఈ దీపాలు, సూర్యుడి యొక్క తేజస్సు అంతా కూడా 3 చోట్ల ఉంటుంది. ఒకటేమో ప్రత్యక్షంగా వేడిగా వచ్చి భూమికి తగిలే కిరణాలు ఈ గ్రహానికి ఉండిపోతాయి. రెండోది లోపల ఉండే కట్టలు, చెట్లు, అగ్నిహోత్రముగా మొత్తం అంతా వ్యాపించి సూర్యశక్తి వచ్చేస్తుంది. ఇక మూడోది చంద్రుడిలో నిక్షిప్తం చేస్తాడు కిరణాలని. సూర్యుడి యొక్క బలం తగ్గుతున్నప్పుడు చంద్రుడి యొక్క బలము పెరుగుతుంది. అందుకనే భూమికి చంద్రుడు దగ్గరగా వస్తాడు. ఈ టైంకి వెలుగు కూడా శరత్కాల చంద్రుడికున్న వెలుగు ఏ చంద్రుడికి ఉండదు. చంద్రుడి నుంచి వచ్చే వెలుగంతా ఏమిటి? సూర్యుడి వెలుగే కదా. అందుకని ఈ చంద్రుడి వెలుగు రావడానికి సూర్యుడి వెలుగుకి మధ్యలో ఉండే సంధిలో అగ్నిహోత్రాన్ని పెట్టుకోవాలి. దానికోసం మనం దీపాలన్నీ పేర్చుకొని సంధ్యా సమయంలో దీపాలు పెడతాం. ఎప్పుడు పడితే అప్పుడు దీపాలు పెట్టాం. సంధ్యా సమయంలో అది కూడా ఉదయం పూట పెడతాం ఒక దీపమే అయితే, సాయంత్రం పూట ఎక్కువ దీపాలు పెడతాం. ఈ కార్తీక మాసం అంతా దీపాలు పెడతాం. దానికి కారణము బయట ఉండే ప్రకృతిని మనం ఇచ్చేయాలి. ఎంత చలి పెరుగుతూ ఉంటే అంత బ్యాక్టీరియల్ రోగాలు, ఇంపాక్ట్స్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కెనడా కానీ ఫిన్లాండ్ కానీ ఇలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు చలి బాగా పెరిగి జనాలు డిప్రెషన్లోకి వెళ్తారు. చలికాలం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఒక సిండ్రోమ్, ఒక సైకలాజికల్ సిండ్రోమ్లో వేరియేషన్ వస్తుంది. ఆ సిండ్రోమ్ వస్తుంది. ఆ సైకలాజికల్ వేరియేషన్స్ని మనం హోల్డ్ చేయాలి అంటే సంధిని, ఆ సంధి గ్యాప్ని దీపాలతోటి ఇళ్ళంతా పెట్టుకోవాలి. ప్రతి గదిలో ధనత్రయోదశి రోజు గుజరాత్ వాళ్ళు అన్ని చోట్ల దీపాలు పెడతారు. అదే గుజరాత్లో అయితే వాళ్ళకి ఇంకొక ఆచారం కూడా ఉంటుంది. ధనత్రయోదశి దీపావళికి
బయట రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు మీద దక్షిణం దిక్కుగా దీపాలు పెడతారు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు పెట్టరు, తల్లిదండ్రులు లేని వాళ్ళు. ఇంట్లో దీపాలన్నీ ఆడవాళ్ళు పెడతారు. బయట పెట్టేటటువంటి దీపం ఏదైతే దక్షిణం దిక్కులో పెడతారో పితృదేవతల కోసము ఇంట్లో మగవాళ్లే తీసుకొని వెళ్ళి పెడతారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు పెట్టారు. కాబట్టి ఈ దీపము ఆ పరమాత్మను చూపించడం, లౌకికమైనటువంటి సమతౌల్యం, వాళ్ళకి దారిని చూపించడం. మూడోది అగ్నిహోత్రుడికి భోజనం పెట్టడం. దీపంలో నూనె పోసాం, అగ్ని వెలుగుతోంది, ఎవరు తాగుతున్నారు? ఆ తింటోంది ఎవరు? అగ్నిహోత్రుడికి ఆహారం ఏమిటి? నువ్వుల నూనె, నెయ్యో. అదే అగ్నిహోత్రుడికి ఎప్పుడైతే ఏ ఇంట్లో భోజనం పెడతారో ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో క్షామము, బాధ, కష్టము ఉండదు. అందుకని దీపాలు పెడతాం. ఇంకొకటి, దీపం ఎందుకు పెడతాం అంటే ఈ సమయంలో భూమి మీద దేవతలు దీపం పెడతారు. మనకి 3 రకాలుగా ఈ భూమిని విభజించారు. ఒకటి మనుష్యలోకం, మనుష్యకాలం. రెండోది పితృకాలం, మూడోది దేవకాలము అంటారు. ఈ పగటి పూటంతా దేవకాలం, ఉత్తరాయణం. అలాగే సంధ్యాకాలం అంతా పితృకాలం. అదేవిధంగా రాత్రిపూట నిశాచరుల కాలం. ఈ నిశాచరుల కాలం అన్నప్పుడు రాత్రి బాగా పెరిగిపోతుంది కదా. రాత్రి పెరిగినప్పుడు నిశాచరుల యొక్క శక్తి పెరుగుతుంది. దాన్ని నియంత్రించాలి అంటే ప్రతి ఇంటి ముందు ఇంట్లో దీపం పెట్టాలి. దీపం బ్యాడ్ బ్యాక్టీరియాని అబ్జార్బ్ చేస్తుంది కదా, తెలుసు కదా. నిశాచరుల శక్తి అది. దాని ద్వారా రోగాల్ని ప్రబలింపజేస్తారు. దాన్ని మనం ఆపుకోవాలి. యమకోరలు అని కూడా చెప్తారు ఈ కాలాన్ని. రోగాలు తొందరగా వస్తాయి, రెసిస్టెన్స్ తగ్గుతుంది. కారణం అదే. కాబట్టి దీపాలు ఏ ఇంట్లో ఉంటాయో అక్కడ. ఇంకా గొప్ప విషయం, దేవతలు దీపాలు పెడతారు భూమి మీద. ఎక్కడ అంటే దీపావళి రోజు నుంచి కేదార్నాథ్, బద్రీనాథ్, మొత్తం దేవతల యొక్క స్థలమైనటువంటి అన్ని చోట్ల దీపాలను ఆపేస్తారు. అక్కడ ఇంకా బ్రాహ్మణులు తలుపులు వేసేస్తారు, గొళ్ళాలు పెట్టి తాళం వేసుకొని 6 నెలలు వెళ్ళిపోతారు. ఈ 6 నెలల పాటు ఆ లోపల ఉండే గర్భగుడిలో వీళ్ళు ఒక దీపం పెట్టి వెళ్ళిపోతారు. ఆ 6 నెలలు దీపం అలాగే ఉంటుంది. 6వ నెల మళ్ళీ తలుపు తీసేటప్పటికి మంచు కప్పుకొని ఉంటుంది. కప్పుకున్న మంచంతా తొలగించి అందరూ చూస్తుండగా తలుపు తీసి వెళ్తే లోపల దీపం అలాగే వెలుగుంటుంది ఈ రోజుకి. ఆ దీపం ఎందుకు వెలుగుంటుంది అంటే దేవతలు ఈ 6 నెలలు భూమి మీద దీపాలు పెడతారు. కార్తీకం నుంచే మొదలు, దీపావళి రోజు నుంచే దీపాలు పెట్టడం మొదలవుతుంది. అందుకని దేవకాలం పగలు, నిషీధికాలం రాత్రి, సంధికాలం. ఈ సంధి నిషీధి ఏదైతే ఉందో నిషీధకాలము, ఆ సమయములో ఈ దీపాలు పెట్టడము అనేది అన్ని విధాల ఉపయోగం. దానికోసం దీపాలు పెడతారు. ఈ దీపం మీదే వాళ్ళంతా చెప్పుకోవచ్చు, అంత గొప్ప విషయాలు దీపానికి ఉన్నాయి. చాలా చక్కగా చెప్పారు గురుగారు దీపానికి సంబంధించిన విశిష్టత. అదేవిధంగా దీపావళి రోజు కేదారేశ్వరి వ్రతాలు చేసుకుంటారు, నోములు నోచుకుంటారు. దీని విశిష్టత గురించి తెలియజేస్తారా మా ప్రేక్షకులకి? సాధారణంగా ఈ కేదార పర్వతాలు ఇవన్నీ కూడా దీపావళి రోజు అక్కడ మూసేస్తారు. కేదారేశ్వర స్వామివారికి పూజ చేసేసి మూసేస్తారు. ఇక్కడ నుంచి స్వామివారి యొక్క ఇది మళ్ళీ మనకి లభించదు అని దీపావళి రోజు మొదలుపెట్టి, అమావాస్య రోజు మొదలుపెట్టి కార్తీకంలో వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ కేదారేశ్వర స్వామి యొక్క వ్రతాలు చేస్తారు. కేదారేశ్వరం కూడా మూసివేయబడేటటువంటి సమయం కాబట్టి ఆ స్వామికి అక్కడ అర్చనలు జరుగుతున్నాయో లేదో అక్కడ ఆగిపోయినాయి. అప్పుడు దేవతలు కేదారేశ్వరుణ్ణి అర్చిస్తారు. కాబట్టి దేవతలు అర్చించేటటువంటి కాలం కేదారేశ్వరుడికి ఏది అంటే ఇది. కాబట్టి కేదారేశ్వరుడికి వ్రతం చేయడము అనేది ఓ సంప్రదాయము. ఎవరు చేస్తారో వాళ్ళకి దేవతాలోకాలు లభిస్తాయి. ఆ దేవతలు ఏ లోకంలో ఉంటారో వాళ్ళు దేవతలు స్వర్గాది లోకాల్లో ఉండడానికి కారణము కేదారేశ్వరుడి యొక్క అర్చన. మనకి కూడా స్వర్గాది లోకాలు ఉత్తర కాలంలో ఉండాలి అంటే వాళ్ళు ఏ కాలంలో అర్చన చేస్తున్నారో ఆ కాలంలో అర్చన చేసిన వాడు నరకానికి పోడు, స్వర్గాది లోకాలకు మాత్రమే వెళ్తాడు. అందుకని కేదారేశ్వర వ్రతము. ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే లేనిదేమిటి అన్నీ సంప్రాప్తిస్తాయి. ధన్యవాదాలు గురువుగారు. దీపావళి పండుగ విశిష్టతని మా 10TV ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇది వాల్టి దీపావళి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.
చూస్తూనే ఉండండి 10 టీవీ.